अभी 29-30 अप्रैल और 1 मई को कान्हा में पूज्य बाबूजी महाराज का बर्थडे सेलिब्रेशन होगा। उस समय तो गुरु गोविंद नाथ सिख परिवार के उनके ग्रैंडफादर का भी बर्थडे है, तेग बहादुर, और उस समय टुकड़ो जी महाराज का भी बर्थडे, ऑल शेयर सेम बर्थडे 30 अप्रैल। तो तीनों का सेलिब्रेशन कान्हा में होगा। ఈ వీడియోలో దాజీ గారు చెప్పినట్లుగా ఈ ఏప్రిల్ 30న జరిగే పూజ్య బాపూజీ మహారాజ్ 127వ జయంతి ఉత్సవాలతో పాటుగా సంత్ తుక్డోజీ మహారాజ్ 117వ జయంతిని, అలాగే గురు తేగ్ బహదూర్ గారి 350వ షహీదీ దివస్ వేడుకలను కూడా ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆ మహనీయుల గురించిన కొన్ని విశేషాలు తెలుసుకుందాం. సంత్ తుక్డోజీ మహారాజ్ మహారాష్ట్రకు చెందిన గొప్ప ఆధ్యాత్మికవేత్త, సామాజిక సంస్కర్త మరియు స్వాతంత్ర్య సమరయోధుడు. గ్రామీణ భారత అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి అనన్యం. ఆయన 1909 ఏప్రిల్ 30న మహారాష్ట్రలోని అమరావతి జిల్లా యావలి గ్రామంలో జన్మించారు. ఆయన అసలు పేరు మాణిక్యదేవ్ బంధుజీ ఇంగాలే. ఆయన గురువు అడ్కోజీ మహారాజ్ ఆయనను ప్రేమగా తుప్యా అని పిలిచేవారు. అది కాలక్రమేణా తుక్డోజీ మహారాజ్గా ప్రసిద్ధి చెందింది. భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆయన సామాజిక సేవలను మెచ్చి ఆయనకి రాష్ట్ర సంత్ అనే బిరుదును ప్రదానం చేశారు. ఆయన రాసిన గ్రామగీత అత్యంత ప్రసిద్ధ గ్రంథం. దేవుడు మానవ సేవలో, ముఖ్యంగా గ్రామ సేవలో ఉన్నాడని ఆయన ప్రబోధించారు. అంటరానితనం, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరుస్తూ గ్రామాలు స్వయం సమృద్ధిగా ఎలా ఉండాలో వివరించారు. ఖంజరీ వాయిస్తూ ఆయన చేసే భజనలు వేలాది మందిని ఆకర్షించడమే కాకుండా దేశభక్తిని, ఆధ్యాత్మికతను పెంపొందించేవి. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన ఆయన వినోబా భావే గారి భూదాన్ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు. గ్రామీణ ఆరోగ్య మరియు విద్యా రంగాల కోసం ఆయన శ్రీ గురుదేవ్ సేవా మండల్ సంస్థను స్థాపించారు. మహారాష్ట్రలోని నాగపూర్ విశ్వవిద్యాలయానికి ఆయన గౌరవార్థం రాష్ట్ర సంత్ తుక్డోజీ మహారాజ్ నాగపూర్ యూనివర్సిటీ అని పేరు పెట్టారు. గురు తేగ్ బహదూర్. గురు తేగ్ బహదూర్ గారు సిక్కుల 9వ గురువు. గురు తేగ్ బహదూర్ 1621 నుండి 1675 సంవత్సరాల మధ్యవారు. మానవ హక్కులు, మత స్వేచ్ఛ కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన అరుదైన మహాపురుషుడు. ఆయనను గౌరవంగా హింద్ ది చాదర్ అంటే భారతదేశ రక్షణ కవచం అని పిలుస్తారు. ఆయన అమరవీరత్వానికి గుర్తుగా 350వ షహీదీ దివస్ వేడుకలు ప్రస్తుతం 2025-2026 కాలంలో దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం 350 రూపాయల స్మారక నాణ్యాన్ని, ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేసింది. ఆయన 1621 ఏప్రిల్ 1న అమృత్సర్లో 6వ గురువు గురు హర్గోబింద్ గారి కనిష్ట కుమారుడిగా జన్మించారు. యుద్ధంలో ఆయన చేసిన ధైర్యానికి మెచ్చి ఆయన తండ్రి త్యాగ్మాల్ అనే పేరును తేగ్ బహదూర్ అంటే ఖడ్గవీరుడుగా మార్చారు. సుమారు 20 ఏళ్ల పాటు బాబా బకాలాలో ఏకాంత ఆధ్యాత్మిక సాధన చేశారు. ఆయన రాసిన 115 శ్లోకాలు గురు గ్రంథ్ సాహిబ్లో చేర్చబడ్డాయి. ఔరంగజేబ్ కాలంలో కాశ్మీరీ పండిట్ల మతస్వేచ్ఛను కాపాడటం కోసం
ఆయన స్వయంగా ఢిల్లీకి వెళ్ళి మొఘల్ చక్రవర్తిని ఎదిరించారు. ఆయన తన ధర్మాన్ని వదులుకోవాలని తనపై వచ్చిన ఒత్తిడికి లొంగలేదు. 1675 నవంబర్ 24న ఢిల్లీలోని చాంద్నీ చౌక్ వద్ద ఆయన ప్రాణత్యాగం చేశారు. ఆ పవిత్ర స్థలంలోనే నేడు గురుద్వారా సిస్గంజ్ సాహిబ్ ఉంది. గురు తేగ్ బహదూర్ గారి బలిదానం భారతదేశ చరిత్రలో ధర్మ పరిరక్షణకు ఒక పెద్ద మలుపుగా నిలిచింది. ఎవరినీ భయపెట్టకు, ఎవరికీ భయపడకు, భయ్ కహోకో దేత్ నహి, నహి భయ్ మానత్ ఆన్ అనే ఆయన బోధన నేటికి ఆచరణీయం. ఆ మహనీయులను స్మరించుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. మనమందరము ఏకమై వారి అనుగ్రహంలో లీనమై ఈ ఉత్సవాలను ఆనందదాయకంగా జరుపుకుందాం.